మైనార్టీలపై మతోన్మాద దాడులను ఖండించండి. ఢిల్లీలో మైనార్టీలపై మతోన్మాద దాడులను వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం, వర్ధిల్లాలి లౌకికవాదం, వర్ధిల్లాలి మత సామరస్యం, వర్ధిల్లాలి మత సామరస్యం. ఖండించండి ఢిల్లీలో జరుగుతున్న మతోన్మాద దాడులను, ఖండించండి ఢిల్లీలో జరుగుతున్న మతోన్మాద దాడులను, ఖండించండి ఢిల్లీలో జరుగుతున్న మతోన్మాద దాడులను. ఏదైతే ఈ ఘటన జరిగిందో ఢిల్లీలో, దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలోనే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి పోలీసుల ద్వారా నమాజ్ చేస్తున్న వారి పైన బూటుకాలతో తన్ని చాలా దుర్మార్గమైనటువంటి పని వెనుక అది ఏదో యాదృచ్ఛికంగా జరిగిందని చెప్పి మనం అనుకోవడానికి వీల్లేదు. దీని వెనుక అనేక రకాలైనటువంటి రాజకీయ శక్తులు, రాజకీయం పనిచేస్తా ఉందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈరోజు కేవలం ఢిల్లీలో ఈ రోజు జరిగిన ఘటనే కాదు, దేశవ్యాప్తంగా ఈ రోజు ఢిల్లీలో అనే కాదు, మైనార్టీల మీద అజాన్ పేరుతో హలాల్ నమాజ్, హిజాబ్, ఇలా అనేక రకాలైనటువంటి దేశవ్యాప్తంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ గత 10 సంవత్సరాలుగా ఈ దేశానికి వెలగబెట్టింది ఏం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం సమస్త సంపదంతా కొలగొట్టి కార్పొరేట్లకు, అదానీలకు, అంబానీలకు పంచిపెట్టేసి దేశం మొత్తం కూడా ఖాళీ చేసేసినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం వీళ్ల మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మైనార్టీల మీద ఈ రకమైనటువంటి దాడులు చేసి వాళ్ళ మీద వస్తున్నటువంటి నిరసనని, వాళ్ళ మీద వస్తున్నటువంటి ఏదైతే అసంతృప్తులు ఉందో దాన్ని పక్కదాన్ని మళ్లించేటటువంటి కార్యక్రమంలో భాగంగానే మేము దీన్ని భావిస్తా ఉన్నాం. అయితే ఈరోజు కేవలం మైనార్టీలే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు, మైనార్టీలు, కార్మికులు, కర్షకులు, గిరిజనులు, మహిళలు, మొత్తం యావత్ దేశమే ప్రమాదంలో ఉంది. ఇది కేవలం దూచికి చూపిస్తా ఉన్నారు. ముస్లింలనే ఎన్ఆర్సీ పేరుతో, జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 పేరుతో, ఇంకా బాబ్రీ మసీద్ పేరుతో అనేక రకాలైనటువంటి పేరుతో మైనార్టీల మీద దాడులు చేస్తున్నప్పటికీ వాళ్ళు మేము హిందూ ధర్మ పరిరక్షకులని చెప్పుకుంటా ఉన్నారు తప్ప ఆచరణలో ఈ దేశంలో 180 మంది ఉన్నటువంటి హిందువులు కాదు, ముస్లింలు కాదు, అందరి మీద కూడా అణచివేత ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మొత్తం పెరిగిపోయినాయి. కేవలం ముస్లింల మీద కాదు, యావత్ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజానీకం మొత్తం మీద కూడా ఈ ఏదైతే పన్నులు వేస్తా ఉన్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం మతం అనేటటువంటి ఒక బూచీని పెడతా ఉన్నారు, మొత్తం యావత్ దేశాన్ని దోచుకునేటటువంటి కార్యక్రమంలో ఉన్నారు. వీటిలో భాగంగానే దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో ఈ దేశంలో అసాంఘిక శక్తులు ఇప్పుడు రేపు 2024లో ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. ఈ ఎలక్షన్ రాబోయే తరుణంలో మత ఉద్రిక్తలను రెచ్చగొట్టేటటువంటి వాతావరణాన్ని సృష్టించడానికి ఈ బీజేపీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇలాంటి సమయంలో మనం సమన్వయం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఈ దుష్ట శక్తులు ఉన్నాయో వాటి యొక్క కుట్రను కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో రాజ్యాంగము ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలకి నమాజ్ చదవడానికి హక్కు ఇచ్చింది. ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగము ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వాళ్ళ ఇష్టానుసారంగా ఆయా మతాల, ఆచారాల, వ్యవహారాల, సాంప్రదాయాల పద్ధతుల ప్రకారం వాళ్ళు జీవించే విధంగా ఈ రాజ్యాంగము హక్కు కల్పించింది. కానీ ఈ రోజు పాలక ప్రభుత్వంగా ఉన్నటువంటి బీజేపీ ఆ ఏదైతే రాజ్యాంగం ఉందో దాన్ని కూడా దొంగలో తొక్కడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాతంత్రవాదులు, లౌకికవాదులు అందరం కూడా దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఇదేదో మైనార్టీల మీదే దాడులు జరుగుతా ఉన్నాయని చెప్పి మనం భావించాల్సినటువంటి అవసరం లేదు. దేశవ్యాప్తంగా అన్ని సెక్షన్ల మీద, అన్ని మతాల మీద, అన్ని వర్గాల మీద వీళ్ళు ఈ రకమైనటువంటి దాడులు చేస్తా ఉన్నారు. పేరుకే వికసిత్ భారత్ అని చెప్పి ఈ మధ్య మాట్లాడుతా ఉన్నాడు మోడీ గారు. వికసిత్ భారత్ కాదు, ఇది అదానీ భారత్, అంబానీ భారత్ గా మార్చదలుచుకున్నారు.
కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ పార్టీలైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళ యొక్క హక్కుల కోసం గట్టిగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది.